వచనం వెంబడి వచనాన్ని చదువుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరందరూ కలిసి ఒక వచనాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని అందరం కలిసి ధ్యానం చేద్దాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి యేసు ఎవరో అని చూడబోరెను. వచ్చివాడైనందున జనులు గుంపుడి ఉండుట వలన చూడలేకపోయాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అందరూ అది చూచి ఆయన పాపి అయిన మనుష్యుని యొక్క బస చేయ వెళ్ళరని చాలా సనుగుకునేది. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చిన్న ప్రార్థన చేసి, మహాపరిశుద్ధుడా దైవ తండ్రి స్తోత్రం. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తాను. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడయ్యా. మీ వాక్యం ద్వారా నన్ను మనందరినీ హెచ్చరించి మా అందరి ఆత్మీయ జీవితములను బలపరచు. మీ వాక్యపు వెలుగులోనికి, మీ వాక్యపు సారూప్యతలోనికి మనం మార్చు. మీ వాక్యము నాకు మాకందరికీ అర్థము విధముగా బోధించాలని, మీ వాక్యం ద్వారా మేము ఆత్మీయంగా సారం పొంది బలం పొంది ఇంకా బలమైన సాక్షులుగా ఉండటం సహాయం చేయాలి. మా ప్రియ రక్షకుడు యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఒక వాక్య భాగంలో ఒక భక్తుని గురించి మనం చదువుకున్నాం. ఆయన పేరు జక్కయ్య. ఆయన యేసు ఆ మార్గం గుండా వచ్చుచున్నాడని ఎరిగి ఆయన ఎవరో నేను చూడాలి అనే ఆశతో ఏమెక్కాడంట? ఏమి చెట్టు? మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకు ఎక్కాడంట? పొట్టివాడైనందున జనులలో ఆయనను చూడలేక ఏం చెట్టు ఎక్కినాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి యేసు ఎవరో, ఆయన స్వరూపం ఏమిటో, ఆయన గురించి జనులు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆయన రోగములను స్వస్థపరచువాడంట, ఆయన అద్భుతములను చేయువాడంట, దయ్యములను వెళ్ళగొట్టువాడంట, ఎన్నో సూచక్రియలు ఆయన చేయువాడంట. ఆయన ఎట్టివాడో నేను చూచెదనని మేడి చెట్టెక్కి ఆయన రాక కోసం ఎదురు చూస్తా ఉంటే మరి జనులు ఎవరు చూశారో మనం ఎరుగం. నాకు తెలిసినంత వరకు జనులు రాకనే మేడి చెట్టు ఎక్కి ఉంటాడని నేను సందర్భాన్ని బట్టి నేను అనుకుంటున్నాను. జనులు ఎవరు రాకనే మేడి చెట్టు ఎక్కి ఆ మార్గము బాగా కనబడేటట్టుగా ఓ మంచి స్థలాన్ని తాను ఎన్నుకొని ఉంటాడు కదా. కొన్ని మేడి చెట్టు ఎక్కి కొమ్మలు ఆకులు అడ్డం వస్తే ఆయన ఎలాగో చూడగలడు? ఆయన చూడాలంటే ఒక మంచి స్థలం, ఆయనకు ఆ మార్గం సరిగా దారుణంగా కనబడేటట్టుగా ఉండాలి. అటువంటి స్థానాన్ని తాను ఎంచుకొని ప్రభువు రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తూ ఉండగా అక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రభు తానే మేడి చెట్టు యొద్దకు వచ్చి ఏమన్నాడంట? జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్న. వెంటనే
ఈ భక్తుడైన జక్కయ్య సంతోషపడి గంతులు వేసి, నా పేరు వచ్చిన పేరు, నన్ను ఎలా కనుగొన్నాడు, నేను చెట్టెక్కినప్పుడు ఎవరు చూడలేదే, నన్ను ఎవరు చూశారు, ఎవరు చెప్పారు అబ్బా ఈయనబ్బా అని సంతోషపడి మేడి చెట్టు నుండి సర్రగా జారుకుంటొచ్చి ప్రభా రండి మా ఇంటికి, నా ఇంటికి నువ్వు వస్తానంటే ఇంతకంటే భాగ్యమా, రండి అని తన ఇంటికి ప్రభువును ఆహ్వానించారు. ప్రభువును ఆహ్వానించి వారి మధ్య ఎన్నో సంభాషణలు జరిగి ఉండొచ్చు, అవన్నీ ఇక్కడ రాయబడి ఉండలేదు. ఎంతగానో వారు మాట్లాడుకొని ఉండవచ్చు. ఈ విధంగా వారు మాట్లాడుకొని మరి యేసు ప్రభువు వారి ఇంట చేరాడు. ఇక్కడ బయట ఉన్న ఆయన వెంబడిస్తున్న కొందరు ఆయన మీద నేరం మోపాలి, ఆయన జనుల మధ్య లేకుండా చేయాలి, ఎలా తప్పిదమును కనుగొని ఇతన్ని సంహరించమా అని చూసే ఒక జనం ఉంది కదా వెనకాల. ఏ జనము? వీరిని ఎలాగూ సంహరించమా, వీరిని జనులలో లేకుండా ఎప్పుడు చేరుతామా అని ఎదురు చూసే ఒక జనం ఉంది వెనకాల యేసు ప్రభువు వరకు. ఈ వెనకున్నటువంటి ఆ జనమంతా ఏమనుకుంటున్నారంటే, బా చూడు పాపులతో కలిసి బస చేస్తా ఉన్నాడు వీడు పరిశుద్ధుడా, వీడు బోధకుడా అని ఆయన గురించి చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన గురించి హీనంగా మాట్లాడుతూ ఉన్నారు. పాపులతో కలిసి భోజనము చేయవాడు, పాపులతో కలిసి సాంగత్యం చేసేవాడు, వీడు బోధకుడా అని వెనక ఒక జనము చెప్పుకుంటా ఉండగా ఈ ఇంటికి చేర్చుకున్నటువంటి ఈ భక్తులైన జక్కయ్య ఉన్నాడే, వీరితో ఒక మాట ప్రభువారు అంటూ ఉన్నారు. ఏమన్నారు తెలుసా? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎవరంట? ఎందుకు అబ్రహాము కుమారుడంట? విశ్వాసంతో ఆయన తన ఇంటికి చేర్చుకున్నాను. ఆ మాట చదవండి మరొకసారి. 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏం వచ్చిందయ్యా? రక్షణ వచ్చింది. జనులు ఎలాగ చూస్తా ఉన్నారు ఈ మనిషిని, మత పెద్దలు ఎలాగ చూస్తా ఉన్నారు. మత పెద్దలైతే వీడు పాపి, ఘోరమైన పాపి, ఈ సుంకం వసూలు చేసేటువంటి వాడు జక్కయ్య అంటే. ఈ సుంకం వసూలు చేసేవారిని ఆనాటి మత పెద్దలందరూ పరమ పాపంగా ఎంచేవారు. వారిని తాకనైనా తాకేవారు కాదు, వారి నీడ కూడా తమ మీద పడకూడదు అన్నట్టుగా దూరంగా పోయేవారు. అంత హీనంగా చూసేవారు ఈ ప్రజలు. ప్రభు అయితే చూడండి, వీరిని ఇలాగూ హీనముగా చూడకుండా ప్రభువు ఏం చేశారయ్యా? వారి ఇంటికే వెళ్ళారు. జక్కయ్య కూడా ఆయన తన ఇంటికి ప్రేమతో ఆహ్వానించాడు, చేర్చుకున్నాడు. తనను బాగా గమనించాలి, చాలా పరమార్థం ఇందులో ఉంది. ఒక పాపి మానవుడు, ఒక పాపి దోషిగా అన్యాయస్తుడైన మానవుడు, అక్రమముగా నడుచుకున్నటువంటి వాడు, మీరు పన్ను ఎలా వసూలు చేస్తారు? మీరు చూసారు ఎవరైనా పన్ను వసూలు చేసేవాళ్ళు? ఎవరిని లెక్క పెట్టేవారు కాదు వాళ్ళు, ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి వారు కాదు. పేదలైనా ధనవంతులైనా ఎటువంటి వారైనా కూడా, పేదలు అయ్యా మేము ఈరోజు ఇయ్యలేము రేపు ఇస్తాంలే అంటే కూడా వారి చేతిలో గుంజుకొని వెళ్ళేవారు. లేదంటే వారు వ్యాపారం చేసుకుంటూ అమ్ముకోవడానికి పెట్టుకుంటారు ఆ వస్తువులు, ఆ వస్తువులను పట్టుకొని పోయేవాళ్ళు వీళ్ళు. ఇటువంటి అన్యాయస్తులు, ఇటువంటి దుర్మార్గులు. ప్రభు అట్టి వాని ఇంటికి వెళ్ళాడు. అటివాడు, ప్రభా రండి, మీరు వస్తారంటే నేను వద్దంటానా, రండి నా ఇంటికి అని తన ఇంటిలో చేర్చుకున్నాడు. ప్రభు అన్నారు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకంటే ఈ ఇంటికి ఏమొచ్చిందయా? రక్షణ వచ్చింది.
అయ్యా మనమందరం ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. ఇది మనకందరికి ప్రభువు నేర్పించాలనుకుంటున్నటువంటి పాట. మునుపు నీవు నేను మనమందరము కూడా ఇచ్చి స్థితిలో ఉండేవారమే. నీవు నేను మనమందరము కూడా కడగలోయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. మనల్ని ముడితే దోషము, మనల్ని మన నీడ పడితే అపవిత్రత, మన యొక్క అడుగుజాడలో నడిస్తే పాపము అని లోకం మనల్ని వెలివేసి, అట్టి వారి ఇంటికి ప్రభు తన సేవకులను తన బిడ్డలను పంపించి ఇదిగో దేవుని వార్తను తెలియపరిచి, దేవుడు ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు ఆయన కుమారుడు, నీవు ఆయన సొత్తైన ప్రజమని మనకు తెలియపరిచి దేవునికి సమీపస్తులుగా చేసి ఇదిగో ప్రభువు మన ఇంటిలోకి వచ్చినట్లుగా ప్రభువునే మన యొక్కకు తీసుకొచ్చేటువంటి ఆ కృప మహదైశ్వరుని ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. మనతో కలిసి భోజనం చేయడమే పాపమని ఎంచుకునే వారు కొందరు, మనతో కలిసి నడవడము, మనతో కలిసి సాంగత్యము చేయడం, మనతో కలిసి జీవించడం నేటికి కూడా ఒక అపరాధ భావంగా భావించేటువంటి ఆ సమాజంలో మనం ఉండగా ప్రభువు మనల్ని ప్రేమించి అయా మనలందరినీ ప్రేమించి మన ఇంటికి వచ్చి దేవుడు గొప్ప రక్షణ అనే మహాభాగ్యాన్ని మనకందరికీ కలుగు చేసి, అన్యాయస్తుడు, అక్రమముగా నడుచుకున్నవాడు, పన్నులు ఎంతో బలవంతంగా వసూలు చేసినటువంటి వాడు, ఇదిగో మత పెద్దల చేత మత గురువుల చేత పాపి అని ఎంచబడినటువంటి ఈ జక్కయ్య ప్రభువును ఎప్పుడైతే తన ఇంటికి చేర్చుకున్నాడో, హృదయపూర్వకంగా చేర్చుకున్నాడో, వారి మధ్య జరిగిన సంభాషణలో మనం ఎదుగము. కానీ అదిగో ప్రభువుతో జక్కయ్య అంటున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభా ఎవరి యొక్కనైతే నేను అన్యాయంగా తీసుకున్నానో వారందరికీ 4 గంటలు చెల్లిస్తాను, నేను 4 గంటలు అధికంగా వారికి చెల్లిస్తాను ఆయన అని తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, తన దోషాన్ని అంగీకరిస్తూ ఉన్నాడు. నిజముగా నేను పాపిని ఆయన, ప్రజల యొక్క అన్యాయంగా ఎత్తుకొచ్చినటువంటి వాడు, అన్యాయంగా సంపాదించుకున్నవాడు, ఇదిగో నేడు నీవు నీ రక్షణ నాకు ఇచ్చావు కాబట్టి నేను అన్యాయముగా సంపాదించిందల్లా నేను ఎవరి యొక్కైతే అన్యాయంగా పుచ్చుకున్నానో వాళ్ళందరికీ దాన్ని ఇచ్చి వేస్తాను నాయన అని పశ్చాత్తాపడ్డాడు. ప్రభు నీ ఇంటిలో నా ఇంటిలో మన ఇంటిలో ప్రవేశిస్తే మనకు ఇంటి పశ్చాత్తాప హృదయం కలుగుతాయి. నీవేదైనా నీ వలన నా వలన దోషము గాని అతిక్రమము గాని పాపము గాని దొరికినప్పుడు ప్రభువా నన్ను క్షమించు నాయన, నీ దృష్టికి నీ యొక్క మనస్సుకు కష్టపెట్టే పాపము, కష్టపెట్టే ఆ యొక్క పాపం అనే కార్యాన్ని నేను జరిగించాను, నన్ను క్షమించు అని ప్రభు పాదాలు పెట్టుకునే అవకాశాన్ని ప్రభు నీకు కలిగిస్తాడు. జక్కయ్య అదే చేశాడు. ఎప్పుడైతే తాను చేసిన పాపాన్ని, తన పాపపు క్రియలన్నిటినీ ఒప్పుకొని ప్రభు యొక్క విడిచిపెట్టి నేను 4 గంటలు చెల్లిస్తానన్నాడు. ప్రభు వెంటనే అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందయ్యా, రక్షణ వచ్చింది. అయ్యా నీవు నేను మనము కూడా అంతే, ఎంత అన్యాయము అక్రమముగా పాపపు క్రియలలో అది అంధకార క్రియల్లో నడిచిన వారమైనప్పటికీ ప్రభువును తమ ఇంట చేర్చుకుంటే, విశ్వాసముతో ప్రభువు తమ ఇంట చేర్చుకొని పశ్చాత్తాపుడని పాపములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టి అన్యాయంగా సంపాదించింది అన్యాయంగా ఎవరి యొక్క పుచ్చుకున్నావో వారికి తిరిగి చెల్లించలేదా నీ ఇంటికి రక్షణ ఉంది. ఆ రక్షణ నీవు నేను మనం పోగొట్టుకోవద్దు. జక్కయ్య మత పెద్దలందరి చేత పాపిగా ఎంచబడ్డాడు, అన్యాయస్తుడుగా ఎంచబడ్డాడు, అక్రమముగా నడుచుకున్నవాడు. ఎప్పుడైతే ప్రభువును తన ఇంట చేర్చుకున్నాడో ఆ ఇంటికి ఏమొచ్చిందంటమా, ఏమొచ్చిందయ్యా, రక్షణ. దేవుని ఇంటిలో చేర్చుకుంటే నీకు కూడా రక్షణ వస్తుంది, నీవు కూడా రక్షింపబడతావు, నీవు కూడా విమోచింపబడతావు. నీ స్థితిని ప్రభువు చూడడం లేదు. అయ్యా ధనవంతుడు దరిద్రుడైన లాజరు యొక్క ఉపమానం విషయంలో కూడా మనం చూశాం కదా. లాజరు ఇంటి స్థితిలో చనిపోయాడు, ఒళ్ళంతా కురుపులతో నిండి చనిపోయాడు.
ఇదిగో చనిపోయి పాత పెట్టబడి ప్రభువు ధనవంతుడు కనులెత్తి చూడగా కురుపులతో చనిపోయిన వాడు ఎక్కడున్నాడయ్యా? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడంట. ధనవంతుడు చూచి ఆకలి పడతా ఉన్నాడు. నేను ఇంత ఘనముగా బ్రతికాను, ఇన్ని క్రియలు చేశాను, అదిగో వాడు కురుపులతో నిండుకున్న వాడు, వారి దేహం కుక్కలు నాకిన దేహం, వాడే అబ్రహాముతో ప్రభుత్వంలో ఉన్నాడని బాధపడ్డాడు. మా జక్కయ్య తన ఇంటిలో ప్రభువును చేర్చుకున్నట్టుగా నీ ఇంటిలో ప్రభువుకు స్థానం ఇస్తే నీకు రక్షణ ఉంది, నీకు విమోచన ఉంది. నీ పాపం ఎట్టిదైనా ప్రభువు క్షమించి నేను తన బిడ్డగా చేసుకుంటాడు. ప్రభువును తన ఇంటిలో చేర్చుకొని, ప్రభా నేటి నుండి నేను పాపాన్ని విడిచిపెట్టేస్తున్నా, నా వలన న్యాయముగా, నా వలన నా అక్రమ క్రియ వలన బాధపడిన ప్రతి వాడి యొక్క క్షమాపణ అడుగుతా ఉన్నాను, నన్ను క్షమించమని ప్రభు పాదాలు పట్టుకుంటే చాలు. ఆయనను క్షమించి తన బిడ్డగా చేసుకొని నీకు దేవుని రక్షణ అనుగ్రహించుటకు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. మరి మనమందరం ప్రభువును తమ ఇంట్లో చేర్చుకోవడం సిద్ధంగా ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మరొక ప్రభువును తమ ఇంటిలో చేర్చుకున్న మరి యొక్క వ్యక్తిని కూడా నేను చూపించి ముందుకు వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15 వచనం. తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగింది. ఎవరింట్లో ఉన్నారా ఇప్పుడు? ప్రభువారు పేతురు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. మా భూలోకంలో ప్రభు ఉండగా ఇంకా చాలా మంది ప్రభువులు చేర్చుకున్నారు. మంచి కొన్నింటిని మాత్రం నేను మీకు చూపిస్తా ఉన్నాను. ఎవరింట్లో ఉన్నాడు ఇప్పుడు ప్రభువు? పేతురు ఇంటిలో ఉన్నాడు. పేతురు ఇంటిలో ఎవరున్నారు? ఆయన అత్త, పేతురు గారి అత్త ఉంది. ఆమె దేంతో బాధపడుతుందంట? జ్వరంతో బాధపడుతుంది. ప్రభువు వెంటనే ఆమె చెయ్యి ముట్టి ఏం చేశాడు? ఆమెని స్వస్థపరచి. ప్రభువును మీ ఇంటిలో చేర్చుకోండి. ప్రభువును ఆహ్వానించ మన ఇంట్లోకి. ప్రభువును మన ఇంటిలోనికి ఆహ్వానించకుండానే ప్రభా నాకు స్వస్థత కావాలి, నన్ను బాగు చేయి, నా రోగం తీసేయి, నా బలహీనత పుట్టు, నా యొక్క బలహీనతను తాకు, నా యొక్క రోగాన్ని స్వస్థపరచు అని ఎంతో మొదలుపెడతాం. కానీ ప్రభా నా ఇంటిలోనికి రా నాయనా, నా దోషములను క్షమించు, నా ఇంటిలో నివాసం చేతును మీరు రండి అని ప్రభువును ఆహ్వానించే ఆ ధన్యత నీకుందా? ఆ హృదయం నీకుందా? పేతురు తన ఇంటికి ప్రభువును చేర్చుకున్నాడు. పేతురు అక్క జ్వరంతో పడి ఉండగా ప్రభు ఆమెను ఏం చేశాడంతయ్యా? స్వస్థపరిచాడు. నీకును అతి స్వస్థత, అతి ఆరోగ్యం, నీ ప్రతి బలహీనత ఎందు, నీ ప్రతి అనారోగ్యము, నీ ప్రతి విషయంలో నీకు తగిన స్వస్థత కావాలంటే ప్రభువు నీ ఇంటిలో ఉండాలమ్మా. ప్రభువు నీ ఇంటిలో ఉండాలి. ప్రభువు నీ ఇంటిలో ఉంటే ఆయన నీ ప్రతి బలహీనతను స్వస్థపరిచేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు. ఇలాగ స్వస్థపరచబడవలని, ఇలాగ బాగుపడవలని, ఇలాగ తమ బలహీనత నుండి ఆరోగ్యం పొందవాలని అనేకులు ఆశపడుతూ ఉన్నారు, కానీ స్వస్థపరచబడలేకపోతున్నారు. కారణం ఏమిటంటే ప్రభువుకు వారి ఇంటిలో స్థానం లేదు. మొట్టమొదట ప్రభువుకు నీ ఇంటిలో స్థానం ఇయ్యమ్మా. ప్రభువును నీ ఇంటిలో చేర్చుకో. అప్పుడు ఆయన నీ రోగములన్నిటినీ స్వస్థపరిచేవాడుగా ఉంటాడు. నీ బలహీనతలన్నిటినీ ప్రభువు స్వస్థపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి గమనించండి, జక్కయ్య తన ఇంటిలో ప్రభువును చేర్చుకున్నాడు, పాప క్షమాపణ పొందాడు, దేవుని యందు రక్షణ పొందాడు. పేతురు తన ఇంటిలో ప్రభువును చేర్చుకున్నాడు. ఆయన అత్త జ్వరముతో పడి ఉండగా ప్రభు ఆమెను ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆఖరిగా మరొక వ్యక్తిని చూపించి నేను ముగించేస్తాను.
లూకా సువార్త 10వ అధ్యాయం. అధ్యాయం 38 నుండి 42 వచనం వరకు. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా గ్రామంలో ప్రవేశించరు. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చాలే. ఆయన ఒక గ్రామం గుండా వెళ్తా ఉన్నాడు. ఏం చేశారంట? ఎవరు చేర్చుకున్నారంట? మార్త అను ఒక స్త్రీ ప్రభువును తమ ఇంట చేర్చుకోవాలి. ఎవరు నేర్చుకున్నారమ్మా? ప్రభువును మార్త, మరియా అని 2 సహోదరులు ఉన్నారు. వారు ప్రభువును తమ ఇంటిలో చేర్చుకున్నారు. అమ్మా, ఆయన చేర్చుకొని ఏం చేస్తా ఉంది? మార్త విస్తారమైన పని పెంచుకుంది. మరియా అయితే యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన చెప్పే మాటలు ఆయన హృదయాంతరంగంలో నుండి వచ్చుచున్న ఆయన మాటలన్నింటినీ ఏం చేస్తా ఉంది? వింటా. అయ్యా, ఒక దినమున వీరి సహోదరుడైన లాజరు అను ఒక వ్యక్తి చనిపోయాడు. లాజరు అనే ఈ వ్యక్తి చనిపోగానే ప్రభువుకు సమాచారం అందింది. ఆయన లాజరు చనిపోయి సమాధి చేయబడిన 3 రోజుల తర్వాత ప్రభు ఆ గ్రామానికి వచ్చాడు. ఎన్ని రోజుల తర్వాత? 3 రోజుల తర్వాత ప్రభు ఆ గ్రామానికి వచ్చాడు. ప్రభు ఆ గ్రామానికి రాగా మార్త మరియు పరిగెత్తుకొని వెళ్ళి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి ఉంటే, నీవు మాతో కూడా ఉండి ఉంటే మా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు, వాడు చనిపోయి ఉండేవాడు కాదు. నీ ప్రభువుతో ఏడుస్తూ దుఃఖపడుతూ ఉండగా ప్రభు ఆమెతో అన్నాడు, నీ ఊరగలిచుండి దేవుని మహిమను చూడు, విశ్వాసం వచ్చు నీవు దేవుని మహిమను చూస్తావని ఆమెతో ప్రభు అన్నాడు. ఎక్కడ సమాధి చేశారు? రండి అని సమాధి తీసుకొని వెళ్ళగా ప్రభు సమాధి బయట ఉన్నారు. ఆయన వెంబడించిన జనము బయట ఉన్నారు. మరియా మార్తలు ఇరువురు ఆయన దగ్గర నిలవబడి ఉన్నారు. ప్రభువు సమాధిలో ఉన్న లాజరుతో పిలిచాడు. లాజరు, సమాధి నుండి బయటకు రమ్మని పిలవగా లాజరు ప్రేత వస్త్రంలో చుట్టబడిన వాడి సమాధిలో నుండి ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? బయటకు వచ్చాడు. ఏం చేశారు వీళ్ళిద్దరూ? ప్రభువును తమ ఇంటిలో చేర్చుకున్నారు. ప్రభువు చనిపోయిన వారి సహోదరుని తన ఇంటిలో చేర్చుకున్న మరియా మార్తలను బట్టి ప్రభు లాజరు జీవితంలో చనిపోయి 3 రోజులు సమాధిలో ఉన్న వారిని లాజరు బయటికి రమ్మని పిలువగా ప్రేత వస్త్రములతోనే బయటకి వచ్చాడు. మనకు ప్రభువు నేర్పించాలనుకుంటున్న పాఠం ఏమిటంటే, కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51-52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడదూరము రోగానే మనమందరము మార్పు పొందుదుము, బూరములోగును. అప్పుడు మృతులు అక్షయులుగా ఎప్పుడంటాయా? ఎప్పుడు? బూర
అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడు. ప్రభువు బూర ఊదాడు లాజరు కొరకు, నోటి వాక్కు వదిలాడు, లాజరు బయటికి రమ్మని పిలవగానే మృతులలో నుండి లేచి వచ్చాడు. అయ్యా, ప్రభు దినము ఒకటి ఉంది. మనమందరము శరీరముతో ఈ లోకములో మృతి పొందినను, మన ప్రభువు కడమూల శబ్దం వినబడగానే యేసు క్రీస్తును తమ ఇంట ఎవరు చేర్చుకున్నారో, యేసు క్రీస్తు ప్రభువాన్ని తమ ఇంటికి ఎవరెవరైతే ఆహ్వానించి తమ హృదయంలో భద్రపరుచుకున్నారో, ఆయన యందు ఎందరు భయభక్తులు కలిగి బ్రతికారో, ఆయన యందు ఎందరు విశ్వాసం ఉంచి జీవించారో, వారందరినీ ఆ ప్రభువు దినమందు కడమూల శబ్దము వినబడగానే మృతులు అందరూ అక్షయులుగా లేపబడతారు. మార్తా, మరియా అని ఈ సహోదరులు ఇరువురు ప్రభువును తమ ఇంట చేర్చుకున్నందుకు కృతజ్ఞతగా వారి సహోదరుడైన లాజరును సమాధి నుండి ఎలాగో బయటకు తీసుకొని వచ్చాడు. మన ప్రభువు తన హృదయంలో మనల్ని ఆయన్ను చేర్చుకున్న, హృదయమందు ఆయన విశ్వాసం ఉంచిన, ఆయన్ను నమ్ముకొని ఆయన జీవించి ఆయన బ్రతికి నీతి రాక్తత భయభక్తులని బ్రతికిన ప్రతి మానవుల జీవితాన్ని ఒక దినమున ప్రభువు దినము రాకడయందు ఆయన ఆ దినమున ప్రతి భక్తుని కూడా మరణము నుండి బయటకు లేపి తనతో కూడా ఉన్నట్టుకు మనల్ని ఏం చేయబోతా ఉన్నాడు? కొనిపోబోతున్నాడు. యేసు క్రీస్తుని ఎవరు తమ ఇంటిలో చేర్చుకున్నారో వారెవరు శరీరంతో చనిపోయినా భయపడవలసిన పనిగా మన ప్రభువు దినము ఒకటి. ఆ దినమున ప్రభువు పూర శబ్దం వినబడగానే మృతులైన వారందరూ అక్షరుగా లేపబడతారు. వారందరినీ ప్రభువు వెంట పెట్టుకొని మధ్యాకాశములకు రాగా సజీవులమై నిలిచి ఉన్న మనం అందరం మార్పు పొంది ప్రభుతో కూడా ఉండటకు వెళ్ళిపోబోతున్నాము. కాబట్టి మరియా మార్తలు ప్రభువు తమ ఇంట చేర్చుకున్నారు. చనిపోయిన వారి సహోదరుని సమాధి నుండి బయట పిలిచి ప్రభువు వారి పట్ల కార్యము చేశారు. నీవు నేను మనము కూడా అంతేమా? ప్రభువును నీ ఇంటిలో చేర్చుకుంటే నీవు సమాధి చేయబడిన సమాధి నుండి దేవుడిని మృత్యుంజయుడిగా పైకి లేపి మధ్యాకాశములకు కొనిపోయి ప్రభు ఉండు స్థలములో ఆయన నివసించు ఆ తేజో మహిమ కలిగిన ఆ స్థలములలో నీవు నేను మనమందరము నివసించుటకు యోగ్యులుగా చేసి ప్రభు తనతో కూడా ఉండటకు మనలందరినీ కొనిపోబోతున్నాడు. ప్రభువును తమ ఇంట చేర్చుకోండి. అవును, ఇంతకు మన ప్రభువు ఉండటకు మన ఆయన నివసించటకు ఇల్లేది? ఇప్పుడు నీవు నేను నివసించుచున్న ఆ ఇల్లేనా? ఆ ఇంటికి ఆ ప్రభువును ఆహ్వానించాలి. చూడండి, మరొక మాట నేను చూపించి ముగించేస్తాను. మొదటి రోజు రాష్ట్రపతిలోనే ఎక్కడ వెళ్ళదండి 3వ అధ్యాయం 16 అందరూ తెలిసిన మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎవరిలో నివసించుచున్నాడయ్యా? ఎవరిలో? మరోసారి చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ ఎవరిలో? మీ తీసేసి పెట్టుకోండి నాలో. ఇప్పుడు ఆయన ఇల్లు లేదయ్యా, నీవే ఆయన ఇల్లు. నీ హృదయంలోనికి ఆయన చేర్చుకోవాలి. నీ హృదయంలో ఆయనకు స్థానం ఉండాలి. నీ హృదయంలో ఆయనకున్న ప్రేమ ఉండాలి. నీ హృదయంలో ఆయనకున్న దయాదాక్షిణ్యాలు ఉండాలి. నీ హృదయంలో ఆయన మీ కొరకు చేసిన త్యాగానికి త్యాగపూరితమైన మనస్సు నీకు ఉండాలి. ఆరాధన ప్రభువుని హృదయంలో చేర్చుకుంటే మా జక్క ఇంటికి రక్షణ ఎలా వచ్చిందో అలాగూ నీ ఇంటికి రక్షణ వస్తారు. అయ్యా, పేతురు స్వస్థత ఎలా కలిగిందో నీకు అలాగూ స్వస్థత కలుగుతాడు. అయ్యా, మరియు మాత్రం సహోదరుడు చనిపోయిన 3వ సమాధిలో ఉన్నవాడు ప్రేత వస్త్రముతో బయటికి ప్రభు ఎలా తీసుకుని వచ్చాడు. నీవు నేను చనిపోయినను మృత్యుంజయుడమై ప్రభువు లేపి
మధ్యాకాశంలో కొనిపోయి తానుండు స్థలంలో నీవు నేను మనం అందరం ఉండుటకు ప్రభు త్వరగా తీసుకొని పోవటకు రాబోతా ఉన్నారు. ఈ విశ్వాసం కలిగి ప్రభు మనలందరినీ బలపరచుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక.